హలో, నమస్తే దోస్తులు. హాయ్, హలో. ఇప్పుడు ఇది మనం చూస్తున్నది అయితే గార్లిక్. ఈరోజు 22nd కాబట్టి ఇంకొక 5 days అయితే ఎగ్జాక్ట్లీ 2 months అవుతుంది. ఇది కట్టలెంబడ కొత్తిమీర వేసుకున్నాం, తీసేసినాం. అక్కడక్కడైతే ఉంది, ఇంకా అది ధనియాలు వచ్చే వరకు వెయిట్ చేయడమే. అది ఎక్కువ రోజులు అయిపోయింది కాబట్టి దాన్ని అయితే ఇప్పుడు తీసుకెళ్ళిన ప్రయోజనం ఉండదు. సో ఇది ఎల్లిగడ్డ 2 months ఏజ్డ్, 50 days అనమాట. ఇంకొక 5-6 days కావాలి. సో అప్పుడు కొత్తిమీర మాత్రం ఇంత ఏపుగా పెరిగింది, పూతకు వచ్చేసింది. సో ఈ ఏదైతే ఈ ఎల్లిగడ్డ ఉందో గార్లిక్ 100% ఇది నేచురల్గా పండిస్తున్నాము, సహజ సిద్ధంగా. ఎలాంటి పెస్టిసైడ్స్ అయితే వాడతలేము. ఇది 100% ప్రకృతి సహజ సిద్ధంగా మనము అయితే జీవామృతం చేసుకున్నాము. ఒకసారి జీవామృతం దీనికి చల్లిన, ఇంకొకసారి కూడా జీవామృతం చేసుకొని చల్లుతా. దుక్కిలో మాత్రం కోడి ఎరువు వేసినాము, గుడ్లెరువు. సో మళ్ళీ తర్వాత అవి ఎలాంటి ఈ యూరియాలు, డిఏపి 2020 అట్లాంటిది ఏం వాడలేదు అనమాట. 100% ఇదైతే నేచురల్గా సాగు చేస్తున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ డ్రమ్ములో అయితే మనము ఈ కనిపించే డ్రమ్ములో జీవామృతం చేసుకున్నాము. చూడండి, అది చల్లేసినాము, కానీ కొంచెం అడుక్కు మట్టి ఏదైతే మనం పుట్టమట్టి వేసుకున్నామో అది ఉందన్నమాట. ఇంకో ఇదైతే ఆవాల చెట్టు, అక్కడ మనకు కొత్తిమీరలో వచ్చింది. అది మనం పెట్టింది కాదు, కొత్తిమీరలో దాని విత్తనం వచ్చింది. సో అది అట్లా మొలిచింది. ఇగో ఇది ఇది పూర్తిగా అయితే మనమైతే ఆర్గానిక్ పద్ధతిలో దీన్ని సాగు చేస్తున్నాము. ఇప్పుడైతే ఒక 7 గుంటాస్ అట్లా ఉంటుంది, ఒక 7-8 గుంటలు అయితే సాగు చేస్తున్నాము. ఇది కానీ మనకు సక్సెస్ అయింది అంటే కొంచెం ఇంకా ఎక్స్పెండ్ చేద్దామనే ఆలోచనలో మేమైతే దీన్ని మనకు ఒక అనుభవం కోసం దీన్ని సాగు చేస్తున్నాము. ఈ పద్ధతిలో సాగు చేస్తే మనకు దిగుబడి ఎలా వస్తుంది ఏంది అనే ఆలోచన కోసం సాగు చేస్తున్నాం. చూడండి, చాలా బాగానే అయితే వచ్చింది. పిచికారి చేసిన నుంచి ఇంకొంచెం అయింది మంచిగానే. ఇక్కడ చూసుకోవచ్చు మనం కాడ ఎంతగా వస్తుంది అనేది. ఇంకొకసారి అయితే మనం పిచికారి చేద్దాం అనుకుంటున్నాము. దాన్ని అయితే మనం ఖచ్చితంగా పిచికారి చేసుకోవాలా. దాంతో మనకు గ్రోతింగ్ అయితే మంచిగా ఉంటుందనే ఆలోచనలు అయితే ఉన్నాము. చూద్దాం మరి. పూర్తిగా ప్రకృతి సహజ సిద్ధంగా దొరికే పుట్టమట్టి, ఆవు మూత్రం అండ్ ఆవు పేడ, కొన్ని రకాల పప్పుల పిండి అండ్ బెల్లం, ఇలాంటి అన్నిటిని కలిపి అయితే మనము జీవామృతం చేసుకున్నాం. దాన్నే దీనికి ఎరువుగా వాడుతున్నాం అన్నమాట. ఈ పంట వృద్ధి చెందడానికి కోసం దాన్నే వాడుతున్నాము. ఖచ్చితంగా అయితే మీకు ప్రతి ఒక్కటైతే నేను దీనికి ఏం పిచికారి చేస్తున్నా ఏంది అనేది ప్రతి ఒక్కటి వీడియో రూపంలో, షార్ట్ వీడియో రూపంలో అయితే తీస్తున్నా. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలని అయితే కోరుకుంటున్నా. ఇక్కడ ఇది దగ్గర ఉంది, ఎందుకంటే ఇది మనం వెదజల్లే పద్ధతిలో పెట్టినాం. దీని గ్రోతింగ్ ఎట్లుంటుంది, దాని గ్రోతింగ్ ఎట్లుంటుంది అని అయితే చూస్తున్నాం అనమాట. సో ఇది అనమాట సంగతి. బాగానే కనిపిస్తుంది మనకైతే. గడ్డ వచ్చిందే కానీ అర్థం కాదనమాట మన గ్రోతింగ్ ఎంత వచ్చింది అనేది. ఇది పైకి కనిపించే అందం కాదు. ఎల్లిగడ్డ కానీ, ఉల్లిగడ్డ కానీ, పల్లి కానీ, ఇది ఏంటంటే లోపల భూమి లోపల వండుతుంది కాబట్టి మనకు అక్కడ గ్రోతింగ్ ఉండాలి. పైన కనబడేదే అందం కాదు, లోపల మనకు గ్రోతింగ్ అయితే ఉండాలి. చూద్దాం మరి ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది. 100% నేచురల్ ఆర్గానిక్
గార్లిక్ అనమాట. ప్రకృతి సహజ సిద్ధంగా దొరికే వాటితోని మనం ఎరువులుగా చేసి చల్లుకొని పెంచుతున్న ఎల్లిగడ్డ ఇది. ఓకేనా, 2 నెలలు కూడా కాలేదు, ఇంకా 50 రోజుల పంట ఇది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.